తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాను, అవినీతిని అంతమొందిస్తాను, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తాను అంటూ అధికారంలోకి వచ్చినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్న వారితో ఆయన చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండడం, వారితో భేటీ అవ్వడం, వారితో మీటింగులు ఏర్పాటు చేయించడం ఇప్పుడు నిజంగా తీవ్ర చర్చకైతే దారితీసింది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాభట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తాను, రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని అధికారంలోకి వచ్చినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు తప్పటడుగులేస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే అవినీతి పరులతో ఆయన చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్తో సంబంధాలున్న వ్యక్తులతో ఆయన వరుస భేటీలు అవుతున్నారనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు మేడం? అంటే టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు అనే కదా వార్త వచ్చింది. అంటే ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక గౌరవ సూచకంగా ఈయన మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి కూడా ఫోన్ చేసి అభినందనలు తెలపలేదు. ఏదో ట్విట్టర్లోనో ఇందులోనో పోస్ట్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. నిజంగా సరైన ప్రతిపక్ష నేత అయితే వెళ్ళొచ్చు, తప్పలేదు. చిన్నవాడు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సంతోషం వ్యక్తం చేసి ఒక బొకే ఇవ్వడము, ఒక శాలువ కప్పడము చేయొచ్చు. అంటే అంత సంస్కారం ఉండదు కాబట్టి అలాంటివి చెయ్యడు. ఇప్పుడు ఫస్ట్ నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అది. ఇప్పుడు మొన్న ఈయన ఎవరు విజయ్ అందరిళ్ళకి వెళ్ళాడు, కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఏడీఎంకే దగ్గరికి వెళ్ళాడు. కాకపోతే ఏంటంటే సోఫా రాజకీయాలు జరిగాయి, సోఫాల్లో డబ్బు పంపించారు అని అదొక ఆరోపణ వచ్చింది. అంటే ఏదైనా కూడా నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. రాజకీయం అంటేనే అది కదా. అందులో ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు ఏంటంటే అవినీతి ఆరోపణలు ముందు వచ్చేస్తాయి, తర్వాత మిగతావన్నీ ఫస్ట్ అదే ఫాలో అవుతారు, ప్రజలు కావచ్చు లేకపోతే అపోజిషన్ కావచ్చు. సో ఇవాళ అనిల్ రెడ్డి ఎందుకు కలిశాడు, వైఎస్ అనిల్ రెడ్డి అలా అనుకుంటే మన ఏపీ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అసలు విజయ్ని కలవడం వెనక ఆ కారణం ఏంటి అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలా కాదండి. ఇప్పుడు జార్జిరెడ్డి కొడుకు పెళ్లికి వెళ్ళాడుగా. అవును. ఎవరు? విజయ్. మరి ఎందుకు వెళ్ళాడు ఎలక్షన్స్ ముందు? వెళ్ళకూడదు కదా లెక్క ప్రకారం. ఇప్పుడు అది అవినీతి కుటుంబం అని తెలుసు, అయినా వెళ్ళాడు. అంటే అప్పుడు ఆయన ఎవరు టార్గెట్ చేయరు, ఎందుకంటే ఎన్నికల్లో భాగంగా అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తాను, రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాను, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా అని చెప్పి మాటలు చెప్పినటువంటి విజయ్ ఇప్పుడు అవినీతి పరులతో చట్టపట్టాలు వేసుకొని తిరగడాన్ని ఎలా చూడాలంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. స్టాలిన్ కూడా వెళ్ళారుగా, ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్ళారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎలాగా చుట్టాం కాబట్టి, తమ్ముడు కాబట్టి వెళ్ళాడు. ఇక్కడ ఇవన్నీ కాదండి. ఇవాళ అనిల్ రెడ్డి కలుస్తానంటే వద్దు అని చెప్తాడు ఆయన. చెప్పాలా? చెప్పుంటే బాగుండేదా? ఇన్ని ఆలోచన. నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, అది కూడా మద్యం కుంభకోణంలో నిందితుడు, టాప్ మోస్ట్ నిందితుడిగా ఉన్నాడు. 4,000 కోట్లు కుంభకోణం చేశాడు, నెలకి 50-60 కోట్లు తీసుకున్నాడు అని ఉన్నప్పుడు ఈయన కలవకూడదు, అవసరం లేదు. అంటే నువ్వు చెప్పిన సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి లేవు. నువ్వు విజయ్ ఫస్ట్ రోజే తప్పిదం చేస్తున్నాడా, ఆదిలోనే ఈయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడా, ఇతని పందా మారిపోయిందా? అంటే అది ఓన్లీ ఓట్ల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నేను అవినీతి రహిత సమాజాన్ని తీసుకొస్తానన్నాడా అనేది ఇవాళ చర్చ. ఇప్పుడు మనిషికి కొన్ని విలువలు ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక మాట ఇస్తానండి కృష్ణ, నీ స్టిక్ ఆన్ అయి ఉండాలి. అవును. మనిషికి ప్రాణం పోయినా మాట తప్పకూడదు అంటారు. మరి ఇవాళ మీరు ఎందుకు ఈ పని చేశారు? వివరణ ఇవ్వాలి. ఇవాళ ఒక రకంగా విజయ్ అయితే మరి దీని మీద ప్రతిపక్షాలు ఏమంటాయో చూడాలి, తర్వాత మిత్రపక్షాలు ఏమంటాయో చూడాలి. మిత్రపక్షాలు చాలా ఉన్నాయి కదా, మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే వాళ్ళు రికీ రాధన్ ఇతన్ని అపాయింట్ చేసినప్పుడు ఆస్ట్రాలజర్ని మరి గగ్గోలు పెట్టారు కదా. ఆస్ట్రాలజర్ని మీరు ఓఎస్డీగా ఎలా నియమించుకున్నారు అంటే వెంటనే విత్డ్రా చేసుకున్నాడు కదా. మరి ఇవాళ ఈ విషయంలో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలిగా. ఒక ఆస్ట్రాలజర్ని మీరు అపాయింట్మెంట్కి ఒప్పుకోలేదు,
మరి ఇలా నిందితుడిని కలిస్తే మీరు ఒప్పుకుంటారా? ఓకే. మీకు అర్థమైందిగా. అందుకని ప్రతిదీ కూడా రాజకీయంలోకి వచ్చాక రాజకీయ కోణంలోనే చూస్తారు కూడా. కాబట్టి మీరు కూడా ఒక అడుగు వేసేటప్పుడు, ఒక వ్యక్తిని కలిసేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మార్పు దిశగా ఆలోచన చేసి ఇప్పుడు తమిళ్లు విజయ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సో ఆ తమిళనాట ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారమైన రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా అవినీతి పరులకి దూరంగా ఉండాల్సినటువంటి బాధ్యత విజయ్కి ఉంది. మరి ఆ బాధ్యతను విస్మరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? పరిస్థితి ఎలా ఉండడం ఏంటి? ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అప్పుడు ప్రశ్నిస్తాయి కదా గొంతుకలు. ఇప్పుడు మీరు ముద్దాయిగా మారకూడదు. నిన్నగాక మన ప్రమాణ స్వీకారోత్సవం చేసి మీరు ఫస్ట్లోనే ముద్దాయిగా మారితే ఎట్లా? మారకూడదు. సో మరి వాళ్ళు అనిల్ రెడ్డిని ఎందుకు కలిశారు అనే దాని మీద వాళ్ళు వివరణ ఇవ్వాలి. వాళ్ళ ఇది సీఎం ఆఫీస్. ఓకే. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాల మీద, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా సర్వత్రా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవి స్కూళ్ళ దగ్గర కానీ లేకపోతే ఆలయాల దగ్గర కానీ దగ్గరగా ఉన్నటువంటి ఈ మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటి లైసెన్సులు రద్దు చేయించి అక్కడి నుంచి తీసేయించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే దాని మీద హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దాని మీద ప్రజలు ఇంట్రెస్టెడ్గా ఉంటే మరి ఇప్పుడు విజయ్ ఇటువంటి అడుగులు వేయడాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు కొన్ని మంచి పనులు మొదలుపెట్టాడు ఆయన. మీరు అన్నట్టుగా బడి, తర్వాత గుడి, తర్వాత బస్టాండ్ల దగ్గరలో 500 మీటర్ల రేడియస్లో ఉండే దుకాణాలను బంద్ చేయమన్నాడు, మద్యం దుకాణాలను. తర్వాత ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు. 21 ఏళ్ల లోపు వాళ్ళకి మద్యం అమ్మద్దు, మీరు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోండి, వాళ్ళ బర్త్ సర్టిఫికేటు, అండ్ దెన్ మీరు ఒకవేళ విక్రయిస్తే మీకు లైసెన్స్ రద్దు చేస్తా అన్నాడు. ఇవన్నీ మంచి నిర్ణయాలే. వికీరాదన్ని వెనక్కి తీసుకున్నాడు. అది మంచి చెడు మనం చెప్పలేము, కానీ ఇక్కడ ఆ నిర్ణయం వెనక్కి తీసుకోకూడదు విజయ్. ఎందుకంటే అది అసలు అపాయింట్మెంట్ ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు అది వికీరాదనికి కూడా కొంచెం అవమానమేగా. మరి అవతలి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించారా? ఆలోచించలేదుగా. మీ నిర్ణయం మీరు తీసేసుకున్నారు. మళ్ళీ కాదు వాళ్ళు వద్దు అనేసరికి వీసీకే కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఒప్పుకోకపోయేసరికి మీరు వెనక్కి తీసుకోవటం అనేది అవతలి వ్యక్తిని అవమానించటం కదా. అందుకని ఇవాళ విజయ్ అనేవాడు చాలా నేర్చుకోవాలి, రాజకీయం తెలుసుకోవాలి. రాజకీయాలంటే ఏదో సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు నటించటము కాదు, డాన్స్ చేయటము కాదు కదా. డైలాగ్ ఎలా చెప్పమంటే అలా చెప్పటం కాదు. సొంతంగా ఆలోచించాలి, సొంత నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత లాంగ్ రన్లో దీనివల్ల వచ్చే ఇదే ఉంటుంది నాకు, అది బాగా తెలుసుకోవాలి. ప్రతి దాన్ని ఆచితూచి నిర్ణయించి వ్యవహరించకపోతే విజయ్ చాలా తొందరగా ప్రతిపక్షాలకి ప్రే అవుతాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.